హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జాఫర్. వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. 2025 టీజీ టెట్ జనవరిలో జరిగినటువంటి క్వశ్చన్ పేపర్స్ని మనం ఎనాలిసిస్ చేద్దాము. ఈ వీడియోలో మనము ఈవీఎస్కి సంబంధించినటువంటి పేపర్ 1 తెలుగు 8th జనవరి 2025 షిఫ్ట్ 2లో జరిగినటువంటి ఈవీఎస్ ప్రశ్నల్ని మనము డీటెయిల్స్గా అయితే ఎనాలిసిస్ చేద్దాం మిత్రమా. ఈ ప్రశ్నల సరళి ఏ విధంగా ఉంది, ప్రశ్నలు ఏ తరగతుల నుంచి వచ్చాయి, ఏ లెసన్స్ నుండి వచ్చాయి, వాటిని కూడా మనము క్లియర్గా మనము తెలుసుకుందాం. విత్ టెక్స్ట్ బుక్లో ఎక్కడి నుండి వచ్చాయి అవి కూడా మనము క్లియర్గా ఈ వీడియోలో చూద్దాం. అదేవిధంగా ఈ రోజు నుంచి మనకు జనవరి సెషన్లో జరిగిన టెట్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ అన్నింటినీ మనము రివిజన్ చేసుకుందాం. ఒక 1 వీక్లో అన్ని క్వశ్చన్ పేపర్స్ని రివిజన్ చేసి మీకు అందుబాటులో ఉంచుతాను. అదేవిధంగా మీకు ఈ యొక్క క్వశ్చన్ పేపర్ పీడిఎఫ్స్ అన్నీ కూడా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయడం కూడా జరుగుతుంది మిత్రమా. సో ఇవన్నీ నేను చేయాలంటే మీ యొక్క సపోర్ట్ తప్పకుండా అందించాలి మిత్రమా. మీ యొక్క సపోర్ట్ నేను లైక్ ద్వారా మాత్రమే ఆశిస్తున్నాను. తప్పకుండా మీరు వీడియోను లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందజేయండి. అదేవిధంగా మీ యొక్క సపోర్ట్ని కామెంట్ రూపంలో కూడా తెలియజేసే ప్రయత్నం చేయండి. సో మరిన్ని వీడియోస్, క్వాలిటీ పీడిఎఫ్ నోట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో ఫ్రీగా అందించబడతాయి. మీకు కావాలి అనుకుంటే వాట్సాప్ యొక్క లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను. తప్పకుండా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇవన్నీ పీడిఎఫ్ నోట్స్ మీకు మన యొక్క వాట్సాప్ గ్రూప్లో అందించబడతాయి. మీరు తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించే పని మీరు చేయండి. మిగతా పని అంతా నేను మీకు చేసి అందించే ప్రయత్నం జాఫర్ ఎడ్యుకేషన్గా నేను చేస్తాను మిత్రమా. రైట్, ఇక మనము ఈవీఎస్ ప్రశ్నల్ని ఈ యొక్క వీడియోలో డీటెయిల్స్గా చూద్దాం మనం. సో ఆ ప్రశ్న ఎక్కడి నుంచి అడిగారు, ఏ లెసన్స్ నుంచి అడిగారు, ఏ క్లాస్ నుంచి అడిగారు అనేది క్లియర్గా చూసే ప్రయత్నం మనం చేద్దాం మిత్రమా. రైట్ మిత్రమా, ఈ మనకు 8th జనవరి షిఫ్ట్ 2లో పేపర్ 1 వారికి వచ్చినటువంటి తెలుగు మీడియంలో వచ్చినటువంటి ఈవీఎస్ క్వశ్చన్స్ని మనము ఒకసారి చూద్దాం. ఎన్విరాన్మెంటల్ స్టడీస్ సంబంధించినటువంటి ప్రశ్నలు. సో వాటిని మనము 1 by 1 క్లియర్గా చూసే ప్రయత్నం చేద్దాం మిత్రమా. చూడండి, ఇక్కడ మొదటి ప్రశ్న చూడండి, తృణధాన్యాలలో ఎక్కువగా లభించేది ఏది అని అడిగారు. సో ఇది మనకు అందరికీ తెలిసినటువంటి అంశము. ఏంటిది? పిండి పదార్థం. ఇది ఏ లెసన్స్? మనకు 5th క్లాస్ ఈవీఎస్లో ఉంది. సో 5th క్లాస్ ఈవీఎస్లో పాఠం పౌష్టికాహారం పాఠంలో ఇది ఉంది. ప్రతి టెట్ పేపర్ మీరు గమనించండి మిత్రమా. 2016 నుంచి మొన్న జరిగినటువంటి ఈ టీజీ టెట్ 2025 జనవరిలో జరిగినటువంటి ఎగ్జామ్స్ వరకు కూడా ఈ యొక్క లెసన్స్ నుండి ప్రతిసారి క్వశ్చన్ అనేది రిపీట్ అవుతుంది. సో దాన్ని గమనించండి. ఈ లెసన్ ఎంత ఇంపార్టెంటో. కాబట్టి ప్రతి ఒక్క లైన్ టు లైన్ క్షుణ్ణంగా చదవండి. ఒకసారి చూసే ప్రయత్నం కూడా చేద్దాం. చూడండి మిత్రమా, ఇది మనకు 5th క్లాస్ ఈవీఎస్లో ఉంది. పౌష్టికాహారం 4వ లెసన్. చూడండి, ఇక్కడ మనకు ప్రతిసారి క్వశ్చన్ ఈ యొక్క అంశాల నుంచి వస్తుంది. మనకు గత టెట్కి సంబంధించి కావచ్చు, డిఎస్సిలో కావచ్చు, మనకు ఈ ప్రతి సెషన్లో ఈ యొక్క లెసన్ నుంచి క్వశ్చన్ అనేది దాదాపుగా రావడం జరిగింది. మరి క్వశ్చన్ కూడా ఈజీగా అడుగుతారు. సో మీరు ఈజీగా లైన్ టు లైన్ చదివినట్లయితే తప్పకుండా మీకు ఈ లెసన్స్ నుండి 100% క్వశ్చన్ అనేది మళ్ళీ రిపీట్ అవుతుంది. కాబట్టి ఈ లెసన్స్ని మీరు జాగ్రత్తగా చదవండి. సో డైరెక్ట్ క్వశ్చన్ అడిగారు మిమ్మల్ని. సో చిరుధాన్యాలలో తృణధాన్యాలలో లభించేటివి ఏంటి అంటే పిండి పదార్థాలు అడిగారు. ఒక ఎగ్జామ్లో ఇంగ్లీష్లో కార్బోహైడ్రేట్స్ అని ఇచ్చారు. సో మిలిటేట్స్ అని ఇస్తారు. సో అది మీరు ఏ విధంగా ఇచ్చినా ఆన్సర్ చేయాలంటే టెక్స్ట్ బుక్స్ చదవాల్సిందే. టెక్స్ట్ బుక్ లైన్ టు లైన్ క్వశ్చన్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. దాన్ని మీరు గమనించే ప్రయత్నం చేయండి. కాబట్టి ఈ లెసన్స్ని మీరు ఖచ్చితంగా లైన్ టు లైన్ చదవాలి. రెండో విషయం, మీరు ఒక అంశాన్ని గమనించండి. జాఫర్ ఎడ్యుకేషన్ యొక్క టెస్ట్ సిరీస్ కూడా చూడండి. మీరు క్లియర్గా మీకు ప్రతి ఒక్క లైన్ టు లైన్ క్వశ్చన్ తయారు చేయడానికి రీజన్ ఏంటి అంటే ప్రశ్నల యొక్క సరళి మీరు చూస్తూ వెళ్ళండి. టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్ క్వశ్చన్ మాత్రమే అడుగుతున్నాడు. సో దాన్ని గమనించే ప్రయత్నం మీరు చేయండి మిత్రమా. చెప్పాను, ప్రతిసారి 2016 నుంచి టెట్ మన తెలంగాణ వచ్చిన తర్వాత జరిగిన టెట్ నుంచి మొన్న జరిగిన టెట్ వరకు ఈ యొక్క లెసన్ నుంచి 5th క్లాస్ ఈవీఎస్ నుంచి ప్రతిసారి ప్రశ్న అనేది రిపీట్ అవుతుంది. సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి. మీరు తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించే ప్రయత్నం చేయండి. రెండో విషయం, మన యొక్క టెస్ట్ సిరీస్ రాయండి మిత్రమా. ఈ టైంలో మీకు తప్పకుండా మీకు నెంబర్ ఆఫ్ టైం రివిజన్కి యూజ్ అవుతుంది. క్వశ్చన్ యొక్క ఫ్రేమింగ్ తెలుస్తుంది. ఏ విధంగా క్వశ్చన్ వచ్చినా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకున్నట్లయితే, సీత ఒక ఆహార పదార్థానికి 2 చుక్కల కాపర్ సల్ఫేట్ ద్రావణం మరియు 10 చుక్కల సజల సోడియం హైడ్రాక్సైడ్ కలిపింది. అది ఉదా రంగులోకి మారింది. ఆమె లక్ష్యం వీటిని గుర్తించడము. ఆప్షన్ 1 పిండి పదార్థమా, మాంసకృత్తుల, ఇట్లా మనకు కొవ్వులు, చక్కెరలని ఇచ్చారు. ఇది ఆన్సర్ ఏంటి? మనకు మాంసకృత్తులు అనేది ప్రోటీన్స్ని పరీక్షించే ఇది పరీక్ష. ఏ విధంగా ప్రోటీన్స్ ఉన్నాయనేది తెలుసుకోవడానికి పరీక్ష అనేది చేస్తాం. ఇది మనకు 7th క్లాస్లో ఉంది. సో
సో ఆ 7th క్లాస్లో ఒకసారి మనం ఏ విధంగా ఉందో 7th క్లాస్లో ఫస్ట్ లెసన్ ఇది. ఫస్ట్ లెసన్లో మనకు కొవ్వు పదార్థాలు నిర్ధారించే పరీక్ష ఉంటుంది, అదేవిధంగా ప్రోటీన్లను నిర్ధారించే పరీక్ష అని కూడా ఉంటుంది. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా చూడండి. ఇక్కడ సో మనకు క్లియర్గా ఇచ్చారు. 2 చుక్కల కాపర్ సల్ఫేట్ 10 చుక్కల సోడియం హైడ్రాక్సైడ్ను పరీక్ష నాళికలో వేసి బాగా కలపండి. రంగులో మార్పును గమనించండి. పదార్థం నీలి రంగు నుంచి వంకాయ రంగులోకి అంటే ముదురు నీలి రంగులోకి మారితే ప్రోటీన్లు ఉన్నట్టు తెలుస్తుంది. సో ఇక్కడ క్వశ్చన్ ఎలా చూడండి మిత్రం, క్వశ్చన్ ఎలా అడిగారు ఇక్కడ, సీత అని ఒక అమ్మాయి పేరు పెట్టి ఆహార పదార్థం 2 చుక్కల కాపర్ సల్ఫేట్ ద్రావణం. సో ఈజీ డైరెక్ట్ కాపర్ సల్ఫేట్ అదే ఉంది 2 చుక్కలు. 10 చుక్కల సజల సోడియం హైడ్రాక్సైడ్ ఉంది, అది ఉదా రంగులోకి మారింది. సో ముదురు ఉదా రంగులోకి మారితే అది ఏమవుతుంది, ప్రోటీన్ని గుర్తించడం అవి లక్ష్యం. అది ఏమున్నట్టు దాంట్లో ప్రోటీన్లు ఉన్నట్టు రైట్ ఆన్సర్. మాంసకృత్తులు అని అంటాం తెలుగులో, లేదా ప్రోటీన్స్ అని అంటాం. క్వశ్చన్ కూడా చూడండి మిత్రమా, సీదా డైరెక్ట్ గా ఇచ్చారు. లైన్ టు లైన్ అడిగారుగా 2 చుక్కల కాపర్ సల్ఫేట్ 10 చుక్కల సోడియం హైడ్రాక్సైడ్ పరీక్ష నాళికలో వేసి, ఇవన్నీ ఇవ్వకుండా పరీక్ష నాళిక వేస్తే పదార్థము ముదురు ఉదా రంగులోకి ముదురు నీలి రంగులోకి వంకాయ రంగు అన్న ఉదా రంగు అన్న దాదాపుగా ఒకటే, కాబట్టి దీన్ని కొద్దిగా చేంజ్ చేసి ఇవ్వడం అనేది జరిగింది. సో దాన్ని గమనించే ప్రయత్నం చేసి దాంట్లో మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం అనేది లేదు మిత్రమా. సో ఇక్కడ ఏం మెన్షన్ చేశారు, ఇక్కడ వంకాయ రంగు అని మెన్షన్ చేయలేదు, ముదురు అని రంగు అనేది మెన్షన్ చేయలేదు. సో ఉదా రంగు అని మాత్రమే మెన్షన్ చేశారు. సో దీన్ని మీరు కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. సో 2 చుక్కల కాపర్ సల్ఫేట్ 10 చుక్కల సజల సోడియం హైడ్రాక్సైడ్ కలిపితే ఆ పదార్థం ఉదా రంగులోకి మారిందంటే దాని యొక్క లక్ష్యం ఏంటంటే ప్రోటీన్స్ని గుర్తించడం, మాంసకృతులను గుర్తించడం దాని యొక్క లక్ష్యం అవుతుంది. సో ఇంగ్లీష్లో కూడా వైలెట్ కలర్ అనేది మీరు దాన్ని గుర్తుంచుకునే ప్రయత్నం. సో దాన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి. క్వశ్చన్ అనేటివి లైన్ టు లైన్ ఇవ్వడం జరిగింది, ఎలాంటి మార్పు లేదు. వంకాయ రంగు ఉదా రంగు అన్న ఆల్మోస్ట్ ఒకటే మిత్రమా. సో దాన్ని మీరు గమనించండి. సో ప్రశ్న అనేది సరళి మీకు ఏర్పడుతుంది కదా, కొద్దిగా మాత్రం మార్పు చేశారు ఈ 2వ ప్రశ్నలో. సో యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్ లైన్ టు లైన్ అడగడం అనేది జరిగింది. సో దాన్ని గుర్తించండి. నెక్స్ట్ మిత్రమా, పిల్లల్లో రికెట్స్ వ్యాధి దీని లోపం వల్ల వస్తుంది, మనందరికీ తెలుసు. సో కాల్షియం లోపం వల్ల వస్తుంది. సో లేకుంటే మీరు విటమిన్ డి లోపం వల్ల కూడా రికెట్స్ వ్యాధి అనేది వస్తుంది. సో ఇప్పుడు విటమిన్ ఏ ఇచ్చి మిగతావన్నీ వేరే ఇచ్చారు. సో విటమిన్ డి ఆప్షన్లోనే లేదు, కాబట్టి రికెట్స్ అంటే మన యొక్క ఎముకలకు సంబంధించిన వ్యాధి. సో ఎముకల్లో కాల్షియం తగ్గినట్లయితే మనకు రికెట్స్ వ్యాధి అనేది వస్తుంది. సో ఇది కూడా మనకి ఇక్కడ ఉంది 5th క్లాస్ ఈవీఎస్లో ఉంది, ఒకసారి చూడండి. సో ఇక్కడ గమనించండి, 5th క్లాస్లో ఉంది. కాల్షియం అనేది ఎముకలు దృఢంగా ఉంచుతుంది. పాల ఉత్పత్తులు ఆకుకూరల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. కూర్చున్నప్పుడు నడిచేటప్పుడు నిటారుగా సో భంగిమలో ఉండాలి. సో ఇక్కడ కాల్షియం. సో ఇక్కడ నుంచి ఈ ప్రశ్న అడిగారు మనకు, రికెట్స్ వ్యాధి అంటే డి విటమిన్ లోపం అంటాం. సో డి విటమిన్ లోపం వల్ల ఏం తగ్గుతుందంటే కాల్షియం తగ్గడం వల్ల ఆ రికెట్స్ వ్యాధి అనేది వస్తుంది. సో ఆ విధంగా ఇక్కడ ప్రశ్న ఫ్రేమ్ చేయడం జరిగింది. సో మీరు చదివేటప్పుడు క్షుణ్ణంగా లోతుగా అర్థం చేసుకుంటూ చదివే ప్రయత్నం అయితే చేయండి మిత్రమా. సో మిత్రమా, ఇక్కడ వీడియో చూస్తున్న మిత్రులు అందరూ తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించండి మిత్రమా. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఈ ప్రశ్న మనకు ఆంటోనీ వాన్ లీవెన్హుక్ బ్యాక్టీరియాను ఇలా పిలిచాడు. ఇది 8th క్లాస్ బయోలోకి వెళ్ళి ఈ ప్రశ్న అడిగారు మిత్రమా. చూడండి, ఇక్కడ అనిమల్ క్యూల్స్ అంటారు, బ్యాక్టీరియాని అతను అనిమల్ క్యూల్స్ అని అడిగారు. ఒకసారి చూద్దాం అది ఎక్కడ ఉందో. కూడా డైరెక్ట్ బిట్ అడిగారు మిత్రమా. ఇది 8th క్లాస్ బయో సైన్స్ లో ఉంది మీకు. ఆంటోనీ వాన్ లీవెన్హుక్ అనేది నెదర్లాండ్స్ కి చెందినటువంటి శాస్త్రవేత్త. చూడండి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. 1674లో లువెన్ హక్ తాను రూపొందించిన సూక్ష్మదర్శితో సేకరించిన నీటి బొట్టులో కదులుతున్న చాలా చిన్న పరిమాణంలోని జీవులను కనుగొన్నారు. వీటినే ఎనిమల్ క్యూల్స్ అని పిలిచాడు. తర్వాతి కాలంలో వీటికే బ్యాక్టీరియా అనే పేరు పెట్టారు. సో ప్రశ్న ఏమడిగారు, ఈజీగా మీకు ఆన్సర్ అనేది డైరెక్ట్ లైన్ టు లైన్ క్వశ్చన్ అడిగారు. ఒకసారి చూడండి, ఇక్కడ ఇది చూడండి మిత్రమా. ఆంటోనీ వాన్ లీవెన్హుక్ బ్యాక్టీరియాను ఇలా పిలిచాడు. ఎలా పిలిచాడు, అనిమల్ క్యూల్స్ అని కూడా పిలిచారు. సో మొదట అతను అనిమల్ క్యూల్స్ అని పిలిచాడు, తర్వాత బ్యాక్టీరియా అని పేరు పెట్టడం అనేది జరిగింది. ఇది మనకు 8th క్లాస్ బయోలోకి వెళ్ళి ప్రశ్న అడిగారు. సో మీరు ఇక్కడ గమనించవచ్చు, అంటే మీరు దీన్ని బట్టి అంటే 8th క్లాస్ వరకు పర్ఫెక్ట్ గా చదవాలి. సో మిగతా అంశాలు 10th లోకి వెళ్ళి కూడా కొన్ని క్వశ్చన్స్ వచ్చాయి గత టెట్లో మనకు. సో వాటిని కూడా మనం చెప్తాం, ఏ లెసన్స్ చూడాలనేది కూడా చెప్తాను నేను. జాగ్రత్తగా వీడియోని ఎండ్ దాకా చూసే ప్రయత్నం అయితే. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి మిత్రమా. స్వపరాగ సంపర్కం సామర్థ్యం ఉన్న మొక్క ఏది అంటే సో బఠానీ మొక్క. ఇది కూడా మనకు 7th క్లాస్లో ఉంది. 12వ పాఠం మొక్కలలో ప్రత్యుత్పత్తి అనే పాఠం. సో ఆ పాఠం చాలా ఇంపార్టెంట్ 7th క్లాస్లో. ప్రతిసారి టెట్ అండ్ డిఎస్సిలో ఆ యొక్క లెసన్స్ నుంచి ప్రతి సెషన్లో ప్రతిసారి క్వశ్చన్ అనేది రిపీట్స్ అవుతాయి. 1 లేదా 2 ప్రశ్నలు ఖచ్చితంగా ఉంటాయి.
ఈ మొక్కలలో ప్రత్యుత్పత్తి ఏదైతే 12వ లెసన్ ఉందో సో దాన్ని తప్పకుండా మీరు ప్రతి ఒక్కరు క్షుణ్ణంగా చదవాల్సిందే. సో ఈ విధంగా కొన్ని టేబుల్స్ ఉంటాయి, క్వశ్చన్స్ ఉంటాయి, ఇక్కడ ఆన్సర్ ఉండవు, అవి మనము ఫిల్ చేయాలి తప్పకుండా. సో అవి కూడా నేను మీకు అందించే ప్రయత్నం కూడా చేస్తాను. అవి కూడా వాట్సాప్ గ్రూప్లో నేను మీకు తప్పకుండా పంపిస్తాను. ఇది కూడా డైరెక్ట్ బిట్ అడగడం అనేది. సామర్థ్యం ఉన్న మొక్క ఏది అంటే మనకు బఠానీ మొక్క. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా చూడండి, ఇది కూడా మనకు 8th క్లాస్ ఫిజిక్స్ ఆర్ బయాలజీలో ఈ యొక్క క్వశ్చన్ ఉంది. కింది వాటిలో వాతావరణం యొక్క ద్వితీయ కాలుష్య కారకాల సరైన జతను గుర్తించమన్నారు. సో దీంట్లో ఆన్సర్ వచ్చేసరికి మనకు ఓజోన్ అండ్ పెరాక్సీ అసిటైల్ నైట్రేట్స్ అనేటివి సరైన జతలుగా మనం గుర్తిస్తాము. సో ఇది ఏ విధంగా ఉందో ఇది మీకు ఇంపార్టెంట్ సంబంధించినటువంటి మీకు తెలుసు అనే అంశాల్లో నేను ఇది స్క్రీన్ షాట్ పెట్టి కూడా మీకు PDF అందించాను అప్పుడు మీకు. సో దాంట్లో నుంచే ఈ యొక్క ప్రశ్న వచ్చింది. సో ప్రశ్న కొద్దిగా లోతుగానే అడిగారు. ఒకసారి ఏ విధంగా ఉందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇది మనకు 8th క్లాస్ ఫిజిక్స్లో ఉంది మిత్రమా. సో ద్వితీయ కాలుష్య కారకాలు అడిగారు. దీంట్లో ఏమడిగారు, ద్వితీయ కాలుష్య కారకాల సరైన జత అడిగారు. సో ఇక్కడ మనకు ఓజోన్ ఒకటి రైట్ ఆన్సర్, ఇది ఇచ్చారు. ఓజోన్ చూడండి గౌణ కాలుష్య కారకం అయితే ద్వితీయ కాలుష్య కారకం అంట. రెండోది పెరాక్సీ ఎసిటైల్ నైట్రేట్ అడిగారు. సో ఇది కూడా ద్వితీయ కాలుష్య కారకం. ఈ రెండు సరైనవి. సో మిగతా ఏమి ఇచ్చారు ఒకసారి ఆప్షన్స్ ని చూద్దాం మనం. మిగతా ఆప్షన్స్ చూడండి మిత్రమా, కార్బన్ మోనాక్సైడ్ ఉంది, నైట్రోజన్ ఆక్సైడ్లు ఇవి మనకు పట్టికలో ఉన్నాయి. సల్ఫర్ డైఆక్సైడ్ ఉంది, గాలిలో తెలియాడే రేణువులు ఉన్నాయి, ఇవి కూడా మనకు ఆ పట్టికలో ఉన్నాయి. నెక్స్ట్ మీథేన్ ఉంది, కార్బన్ డైఆక్సైడ్ ఇవి కూడా మనకు ఆ పట్టికలో ఉన్నాయి. సో ఇవి ద్వితీయ లైంగిక కారకాలు కాదు. ఒకసారి చూద్దాం. చూడండి ఇక్కడ క్లోరిన్ ఇచ్చారు, నెక్స్ట్ గాలిలో తెలియాడే రేణువులు అండ్ సల్ఫర్ డైఆక్సైడ్ అక్కడ మనకు ఉంది. ఆప్షన్లో ఫ్లోరైడ్ ఉంది, నైట్రోజన్ ఆక్సైడ్లు ఇచ్చారు అండ్ కార్బన్ మొనాక్సైడ్ ఇచ్చాడు, హైడ్రోజన్ సల్ఫైడ్, హైడ్రోజన్ కార్బోన్లు, అమోనియాలు. అంటే ఇక్కడ పట్టికలో ఉన్నటువంటి వాటిని తీసుకొని క్వశ్చన్ ఫ్రేమింగ్ అనేది జరుగుతుంది. విత్ ఆప్షన్స్ కూడా అక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి మనము టెక్స్ట్ బుక్స్ని లైన్ టు లైన్ చదివినట్లయితే తప్పకుండా టీచర్ కావడం అనేది చాలా ఈజీ మిత్రమా. కాబట్టి టెక్స్ట్ బుక్ని నమ్ముకొని టెక్స్ట్ బుక్లో చదవండి. నేను పంపించినటువంటి నోట్స్ కావచ్చు, నేను రాసినటువంటి నోట్స్ని కూడా రివిజన్ నోట్స్ని కూడా డైలీ చదవండి. దాంతోపాటు మన యొక్క టెస్ట్ సిరీస్ని రాసినట్లయితే తప్పకుండా మీకు మంచి స్కోర్ అనేది వస్తుంది. నేను పంపించినటువంటి ప్రతి PDF నోట్స్ని మీరు చూసే ప్రయత్నం చేయండి. ఇలాంటి టెక్స్ట్ బుక్ ఉన్నటువంటి ఇంపార్టెంట్ అంశాలన్నీ నేను మీకు అప్పుడు అందించడం జరిగింది. ఇది కూడా అందించాను, దాంట్లోకి వెళ్ళి ప్రశ్న కూడా రావడం జరిగింది. చూడండి డైరెక్ట్గా అడగకుండా దాంట్లో కొద్దిగా సరైన జతలు గౌణ అంటే ద్వితీయ కాలుష్య కారకం మాత్రమే అడిగారు. సో మిగతావి వేరే ఇవి ఉన్నాయి, మనము గుర్తుంచుకుంటే ఈజీగా ఆన్సర్ చేయడం అనేది జరుగుతుంది. గత టెట్లో మన యొక్క టెస్ట్ సిరీస్ తీసుకున్న వాళ్ళకి ఎక్కువ స్కోర్ ఇంక్రీజ్ కావడం, క్వాలిఫై కావడం ఎందుకు జరిగిందంటే మనం టెక్స్ట్ బుక్ను దాటి క్వశ్చన్ ఇవ్వలేదు. మిమ్మల్ని క్వశ్చన్ తయారు చేయడంలో ఏదో ఇబ్బంది పెట్టి ఏదో వస్తుందని ఎక్స్పెక్ట్ చేయకుండా మనకి ఎంత అవసరమో అంతే అందించాము. టెక్స్ట్ బుక్ అంతా రివిజన్ అయ్యే విధంగా క్వశ్చన్ ఫ్రేమ్ చేసాం. ఎగ్జామర్ పాయింట్ ఆఫ్లో మన క్వశ్చన్ అనేది ఉండేను. దాని ద్వారానే మన యొక్క టెస్ట్ సిరీస్ రాసినటువంటి మిత్రులకు చాలా స్కోర్ ఇంక్రీజ్ కావడం కావచ్చు, క్వాలిఫై కాని మిత్రులు క్వాలిఫై కావడం, కానీ అంత టఫ్ పేపర్లో కూడా క్వాలిఫై కావడం అనేది జరిగింది. అది మన యొక్క టెస్ట్ సిరీస్ ఆ విధంగా ఉంటుంది మిత్రమా. తప్పకుండా టెస్ట్ సిరీస్ ఇంకా తీసుకొని మిత్రులు తీసుకోండి, మీకు 100% యూస్ఫుల్ ఉంటుంది. మీకు చాలా లో కాస్ట్కి తక్కువకు అందించే ప్రయత్నం అయితే నేను చేశాను మిత్రమా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ కింది వాక్యాలను చదివి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఇది కూడా మనకు 5th క్లాస్ EVSలో ఉంది. స్టేట్మెంట్గా క్వశ్చన్ అడిగాడు. చూడండి ఇది కూడా ఈ ప్రశ్న కూడా మనం యొక్క టెస్ట్ సిరీస్లో డైరెక్ట్గా ఇవ్వడం జరిగింది. ఈ ప్రశ్న మీకు టెస్ట్లో వచ్చింది. సౌరశక్తి, పవనశక్తి మరియు బయోమాస్ అనేటివి పునరుత్పాదకం కాని శక్తి వనరులు, అంటే మళ్ళీ ఉత్పత్తి చేయడానికి వీలు లేనట్వి వాటికి ఉదాహరణలుగా స్టేట్మెంట్ 1 ఇచ్చాడు. స్టేట్మెంట్ 2 చూడండి, బొగ్గు, సహజ వాయువు, చమురు పునరుత్పాదకం కాని శక్తి వనరులు. సో పునరుత్పాదకం కాని శక్తి వనరు, పునరుత్పాదకం ఇది కూడా కాని శక్తి వనరులకు ఉదాహరణ, ఇది కూడా కాని శక్తి వనరులకు ఉదాహరణ. చూడండి ఈజీగా మీరు సౌరశక్తి, పవనశక్తి, బయోమాస్ అనేటివి పునరుత్పత్తి చేయడానికి అవకాశం ఉన్నటువంటి వాటికి మనము ఉదాహరణలుగా చెప్పుకుంటాం. కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్. ఇదేమన్నాడు, సరైన స్టేట్మెంట్. దీన్ని ఫస్ట్ మనం కరెక్ట్గా కనుక్కోవాలి. సరైన స్టేట్మెంట్ బొగ్గు, సహజ వాయువు, చమురు అనేది పునరుత్పాదకం కాని శక్తి వనరులు, ఇవి రైట్ ఆన్సర్. ఇది కరెక్ట్ స్టేట్మెంట్ ఉంది కాబట్టి ఇది మనకు రైట్ ఆన్సర్గా మనం ఎంచుకోవాల్సి ఉంటుంది. సో వాక్య 2 అంటే స్టేట్మెంట్ 2 అనేది రైట్ ఆన్సర్గా మనం ఎంచుకుంటాం. సో ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. ఇది ఎక్కడ ఉందో ఒకసారి చూద్దాం మనం. చూడండి ఇక్కడ మనకు
5th క్లాస్ ఈవీఎస్ లో తరిగిపోయే శక్తి వనరులు, తరిగిపోని శక్తి వనరులు అని ఇట్లా పట్టిక ఉంటుంది మిత్రమా. సో దీని నుండి ప్రశ్నను ఎక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి, తరిగిపోని అంటే పునరుత్పత్తి చేయడానికి అవకాశం ఉన్నవి. సౌరశక్తి, గాలి, పవన శక్తి అంటే గాలి శక్తి, నీటి శక్తి. ఇవి తరిగిపోయేటి అంటే పెట్రోల్, డీజిల్, కిరోసిన్, బొగ్గు అని ఇక్కడ ఇచ్చారు కదా, బొగ్గు. ఇవన్నీ తరిగిపోయేటంటే పునరుత్పత్తి చేయడానికి అవకాశం లేనివి. సో ఇవి ఇక్కడ నుంచి ప్రశ్న అనేది అడిగారు. సో ఈజీగా మీరు చదివినట్లయితే ఆన్సర్ చేయడం కూడా చాలా ఈజీ మిత్రమా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి మిత్రమా, ఇక్కడ వయోజనుడైన మానవ శరీరంలో ఉండే వెన్నెపూసల సంఖ్య అడిగారు. 33 ఇచ్చాడు, 30 ఇచ్చాడు, 26 ఇచ్చాడు, 24 ఇచ్చాడు. చాలా మంది 5th క్లాస్ ఈవీఎస్ లో మనకు 33 అని ఉంటుంది. ఇది మొదటి దశలో, శైశవ దశలో ఉన్నప్పుడు పిల్లవాడికి 33 వెన్నెపూసలు ఉంటాయి. సో ఇది మనం తొందరపాటులో ఈ ఆన్సర్ అనేది పెట్టకూడదు. సో మనకు వయోజనుడిలో మానవ శరీరంలో ఉండే వెన్నెపూసల సంఖ్య ఎంత అనేది 6th క్లాస్ సైన్స్ లో ఇచ్చాడు, 26. అది సజీవులు, నిర్జీవులు అనే పాఠం ఉంది కదా, ఆ పాఠంలో ఈ యొక్క క్వశ్చన్, ఈ యొక్క ఆన్సర్ అనేది ఉంది. ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం మనం. చూడండి మిత్రమా, సో ఇది మనకు మీకు తెలుసా అనేటువంటి ఈ అంశాలన్నీ నేను మీకు అందించాను. సో శైశవ దశలో వెన్నెముకలో 33 వెన్నెపూసలు ఉంటాయి. ఆ తర్వాత చివరగా ఉన్నటువంటి 9 వెన్నెపూసలలో 5 వెన్నెపూసలు కలిసి ఒకటిగా, మరియు 4 వెన్నెపూసలు కలిసి ఒకటిగా ఏర్పడతాయి. ఫస్ట్ 33 వెళ్ళి 9 తీసేయండి, తీసేసి ఎంత ఉంటాయి? 24. సో 29 ఎన్ని ఏర్పడ్డాయి? మళ్ళీ 5 తోటి ఒకటి ఏర్పడింది, 4 తోటి ఒకటి ఏర్పడింది. ఈ ఒకటి ఎంత? 2. 24 2 కలపండి. వయోజనుల్లో ఉండే ఎముకల సంఖ్య 26 అనేది వస్తుంది. ఇక్కడ మనకు 26 అనేది మెన్షన్ చేయలేదు, గమనించండి మీరు. సో ఒక ఎముకగా ఏర్పడితే ఇప్పుడు మీ వెన్నెముకలో ఎన్ని వెన్నెపూసలు ఉన్నాయో చెప్పగలరా అని అడుగుతున్నారు. సో ఇక్కడ వయోజనుడిలో ఉండేటువంటి వెన్నెపూసల సంఖ్య ఎంత అంటే 26. సో ఇక్కడ మనము ఆన్సర్ని మనమే రాయాల్సి అనేది ఉంటుంది. అడుగుతారు అక్కడ క్వశ్చన్ మీకు తెలుసా అని. సో ఇవన్నీ మీకు జాఫర్ ఎడ్యుకేషన్ మీకు తెలుసు అంశాలని ఇంపార్టెంట్ అన్ని క్లాస్ వైజ్ అన్ని 10th వరకు మీకు సోషల్ అండ్ సైన్స్కి సంబంధించి PDF చేసి మన యొక్క వాట్సాప్ గ్రూప్లో ఆల్రెడీ షేర్ చేయడం కూడా జరిగింది. సో మన యొక్క టెస్ట్ సిరీస్లో కూడా ఈ యొక్క ప్రశ్నల్ని మేము ఇవ్వడం జరిగింది. అవే ప్రశ్నలు డైరెక్ట్గా మీకు రావడం కూడా జరిగింది మిత్రమా. చూడండి ఈ ప్రశ్న, చూడండి ఈ ప్రశ్న 8th క్లాస్ ఫిజిక్స్లోకి వెళ్ళి ఒక విషయాన్ని గమనించండి మిత్రమా. చూస్తున్న మిత్రులందరూ, మనకు 8th క్లాస్ ఫిజిక్స్ నుంచి తప్పకుండా ప్రతి సెషన్లో ఒక క్వశ్చన్ అనేది వస్తుంది. ఒకటి కంటే ఎక్కువ అంటే 2 లాస్ట్గా, దానికంటే ఎక్కువ ప్రశ్నలు ఆ యొక్క క్లాస్ నుంచి అంటే ఆ ఫిజిక్స్ నుంచి రావటం లేదు. దాన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి. అదేవిధంగా 8th బయో నుంచి కూడా 1 లేదా 2 ప్రశ్నలు కంపల్సరీ వస్తున్నాయి. 8th ఫిజిక్స్ నుంచి 1 లేదా 2 ప్రశ్నలు, 8th బయో నుంచి 1 లేదా 2 ప్రశ్నలు ఖచ్చితంగా వస్తున్నాయి. సో మిగతా ప్రశ్నలు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే 3rd, 4th, 5th, 6th, 7th ఈవీఎస్ల నుంచే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేటివి వస్తున్నాయి. సో మీరు తప్పకుండా 8th వరకు క్షుణ్ణంగా చదవాలి అని చెప్పడానికి రీజన్ ఏంటి అంటే అదే మిత్రమా. సో 8th క్లాస్ వరకు పర్ఫెక్ట్గా చదవండి. నెక్స్ట్ చూడండి, ధ్వని కంపనాలను మెదడుకు పంపబడే విద్యుత్ సంకేతాలుగా మార్చడానికి బాధ్యత వహించే చెవిలోని నిర్మాణం ఏది? ఇది 8th ఫిజిక్స్లో ఉంది, 8th క్లాస్ ఫిజిక్స్లో ఉంది. ఏంది ఇది? కోక్లియా. ఇది డైరెక్ట్గా అడగడం, కోక్లియా అనేది డైరెక్ట్ లైన్ టు లైన్ అడిగారు. సో ఒకసారి మనం దాన్ని చూద్దాం. మిత్రం, ఇది 8th క్లాస్ ఫిజిక్స్లో ఉంది. కోక్లియా అనేది మీకు ఆల్రెడీ కనిపిస్తూ ఉంది ఇక్కడ మీకు నిర్మాణంలో. ఒకసారి చూద్దాం అది ఎలా అడిగారో చూద్దాం. చూడండి, ధ్వని కంపనాల రూపంలో ప్రసారం అవుతుందని మనకు తెలుసు. ఈ కంపనాలు చెవి లోపల ఉన్న కర్ణబేరికి తాకి దానిని కంపింపజేస్తాయి. ఈ కర్ణబేరిని తాకిన కంపనాలు మధ్య చెవిలోనికి చేరుతాయి. అక్కడ తేలికైన 3 చిన్న ఎముకలు మ్యాలియస్ అంటే సుత్తి ఆకారం, ఇంకస్ అనివలాకారం మరియు స్టిఫ్స్ స్టీరపాకారం ఉంటాయి. అవి తమకు చేరిన కంపనాలను పెద్దవిగా చేశాయి. ఈ కంపనాలు స్టీఫ్స్ ఓవల్ విండోలోకి చేరుతాయి. ఓవల్ విండో కర్ణబేరిలో తలంలో 1/20 వంతు మాత్రమే ఉంటుంది. కావున కంపనాలు 30 నుంచి 60 రెట్లు పరిమాణానికి పెంచబడతాయి. సో ఇక్కడ నుంచి బయలుదేరిన కంపనాలు లోపలి చెవి భాగంలో కోక్లియాకు పంపబడతాయి. సో ప్రశ్న ఎట్లా అడిగారు ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి. కోక్లియాలో చిక్కనైన ద్రవ పదార్థం ఉంటుంది. సో ఇక్కడ సన్నటి వెంట్రుకల వంటి నాడులు గ్రహించి దాని గుణంగా కదలడం ద్వారా విద్యుత్ తరంగాల మారి మెదడుకు అందిస్తాయి. సో ప్రశ్న ఎలా అడిగాడు ఈజీగా చూడండి ఒకసారి. ఏమడిగారు? ధ్వని కంపనాలను మెదడుకు పంపబడే విద్యుత్ సంకేతాలుగా మార్చడానికి బాధ్యత వహించే చెవిలోని నిర్మాణం కోక్లియా. సో ఇక్కడ ప్రశ్న ఏ విధంగా, ఈ ప్రశ్న ఇక్కడ నుంచి అడగడం అనేది జరిగింది. కాబట్టి మనం ఎలా చదవాలో మీకు అర్థమవుతుంది కదా. క్షుణ్ణంగా, క్లియర్గా, మనకు డీటెయిల్స్గా
చదువుతున్నప్పుడు అర్థం చేసుకుంటూ అండర్స్టాండింగ్ చేసుకుంటూ చదవాలి. సో అప్పుడైతేనే మనం వీటికి ఆన్సర్ అనేది చేయగలుగుతాం. చూడండి, కోక్లియా అనే చిక్కనైన కంపనాలు ప్రసారం చేస్తుంది. ఇక్కడ గ్రహించిన కంపనాలు సన్నటి వెంట్రుకల నుండి నాడుల నుంచి గ్రహించి దానికి అనుగుణంగా కదలడము తద్వారా విద్యుత్ తరంగాలుగా మారి మెదడుకు అందిస్తాయి. సో ప్రశ్న ఇది అడిగారు, విద్యుత్ తరంగాలుగా మెదడుకు అందించడానికి బాధ్యత వహించేది ఏంటి అంటే కోక్లియా. సో కోక్లియా అనేది సరైన సమాధానం అవుతుంది. సో ఈ విధంగా ప్రశ్న అనేది అడిగారు కాబట్టి దాన్ని గమనించండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి మిత్రమా, కింది వాక్యాలలో కింది స్టేట్మెంట్స్లలో ఏ స్టేట్మెంట్ యూరాలజిస్ట్ మరియు నెఫ్రాలజిస్ట్ మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసాన్ని సరిగా వివరిస్తుంది అన్నాడు. ఇది మనకు 5th క్లాస్ ఈవీఎస్లో ఉంది మిత్రమా. ఒకసారి చూద్దాం, ఫస్ట్ స్టేట్మెంట్స్ అయితే చూద్దాం మనం. యూరాలజిస్ట్ మూత్రపిండ వ్యాధులకు చికిత్స చేస్తాడు, అయితే నెఫ్రాలజిస్ట్ గుండె సంబంధిత వ్యాధులకు చికిత్స చేస్తాడు. సో ఇది స్టేట్మెంట్ ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ ప్రశ్నలు ఏది రైట్ చూద్దాం. యూరాలజిస్ట్ అనేవాడు మూత్రపిండాలకు చికిత్స చేస్తారు, అయితే నెఫ్రాలజిస్ట్ గుండె సంబంధిత వ్యాధులకు చికిత్స చేస్తారు. రెండవ స్టేట్మెంట్ రెండవ ఆప్షన్ ఏమి ఇచ్చారు, నెఫ్రాలజిస్ట్ కిడ్నీ సంబంధిత శస్త్రచికిత్సలపై దృష్టి పెడతారు, అయితే యూరాలజిస్ట్ వైద్య చికిత్సలకు మాత్రమే నిర్వహిస్తారు. సో ఇక్కడ మూత్రపిండం అనకుండా ఇక్కడ కిడ్నీ అని మెన్షన్ చేశారు. నెక్స్ట్ చూడండి, ఇక్కడ యూరాలజిస్ట్ పురుషుల పునరుత్పత్తి ఆరోగ్యానికి మాత్రమే చికిత్స చేస్తారు, అయితే నెఫ్రాలజిస్ట్ స్త్రీల పునరుత్పత్తి. ఇది కానే కాదు. సో ఒక నెఫ్రాలజిస్ట్ మూత్రపిండ వ్యాధులకు చికిత్స చేస్తాడు, యూరాలజిస్ట్ మూత్ర నాళాల వ్యాధులకు చికిత్స చేస్తాడు మరియు సంబంధిత శస్త్రచికిత్సలను కూడా చేస్తాడు. ఇది మనకు 8th క్లాస్ ఈవీఎస్లో సో కింద ఉన్నటువంటి మనకు రెడ్ కలర్లో పింక్ కలర్లో ఉంటుంది. ఈ విధంగా రాసి ఒకసారి దాన్ని చూద్దాం మనం. చూడండి మిత్రమా, ఈ విధంగా ఉంది. మూత్రపిండాలకు సంబంధించి వ్యాధులకు చికిత్స చేసే డాక్టర్ని ఏమంటాం, నెఫ్రాలజిస్ట్ అంటాం. ఇందుకు సంబంధించి శస్త్రచికిత్సలను నిర్వహించే డాక్టర్ను యూరాలజిస్ట్ అంటాం. సో దీని మీద ప్రశ్న అడిగారు. సో కొద్దిగా తిప్పి అడిగారు, ఒకసారి చూద్దాం. మనకు టెక్స్ట్ బుక్లో ఏముంది, మూత్రపిండ వ్యాధులకు చికిత్స చేసే డాక్టర్ ఏమంటాం, నెఫ్రాలజిస్ట్ అంటాం. యూరాలజిస్ట్ అని ఎవరిని అంటాము, మూత్ర నాళాలకు సంబంధించి చికిత్స చేసి సంబంధిత శస్త్రచికిత్సలు చేస్తే అతన్ని ఏమంటాం, యూరాలజిస్ట్ అని అంటాం. సో ప్రశ్నను ఏం చేశారు, దాన్ని ముందుకు తీసుకొచ్చి దీన్ని వెనక్కి చేశాడు. అదే స్టేట్మెంట్. సో మనం ఆ స్టేట్మెంట్ మీద క్లియర్గా మనకు ఆ స్టేట్మెంట్ గుర్తుంటే మనం ఎలాంటి తప్పు చేయకుండా ఆన్సర్ అనేది చేస్తాం. ఇక్కడ తప్పు ఎప్పుడు అవుతుంది, ఈ అన్ని స్టేట్మెంట్లు మీరు చదివినప్పుడు మీకు కన్ఫ్యూజన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఆ క్వశ్చన్ అనేది కన్ఫ్యూజ్ అయ్యే విధంగా పెట్టారు. చూడండి, యూరాలజిస్ట్ అంటేనే మీకు మూత్రపిండాలకు వ్యాధులకు చికిత్స చేసే డాక్టర్ కాదు. సో మూత్రపిండాలకు వ్యాధి చికిత్స చేసే డాక్టర్ని ఏమంటాం మనము, నెఫ్రాలజిస్ట్ అంటాం. కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్. అయితే దీనికి గుండె అంటే కాదు, ఇది మీరు తీసేయచ్చు ఈజీగా. నెక్స్ట్ నెఫ్రాలజిస్ట్ అంటే కిడ్నీ సంబంధిత శస్త్రచికిత్సలపై దృష్టి పెడతారు, అయితే యూరాలజిస్ట్ వైద్య చికిత్స. ఇది యూరాలజిస్ట్ అనేవారు ఆ మూత్ర నాళాలకు సంబంధించినటువంటి చికిత్సలను చేస్తారు. కాబట్టి ఇది కూడా రాంగ్ స్టేట్మెంట్గా మనము గమనించాలి. ఇక్కడ మనము కీవర్డ్ ఏంటి అంటే మీరు నెఫ్రాలజిస్ట్, యూరాలజిస్ట్ వాటిని డెఫినేషన్ మనకు తెలిసి ఉంటే మనం ఈజీగా ఆన్సర్ అనేది చేయగలుగుతాం. యూరాలజిస్ట్ పురుషుల పునరుత్పత్తి అనగా తీసేయాలి, నెఫ్రాలజిస్ట్ అంటే ఇదే ఈజీగా మనం దీంట్లోకి వెళ్ళి తీసేయచ్చు. పైన ఉన్న 2 స్టేట్మెంట్లు మిమ్మల్ని కన్ఫ్యూజ్ అనేది చేస్తాయి కొద్దిగా. సో మీరు కరెక్ట్ తెలిసి ఉంటే ఎలాంటి కన్ఫ్యూజన్ అనేది ఉండదు. సో నెఫ్రాలజిస్ట్ అంటే మూత్రపిండ వ్యాధులకు చికిత్స చేసేవాడు, గుర్తుగా గుర్తుంచుకోండి. యూరాలజిస్ట్ అంటే మూత్ర నాళాల వ్యాధులకు చికిత్స చేస్తాడు మరియు అతను శస్త్రచికిత్సలు అంటే సర్జరీ చేస్తారు. శస్త్రచికిత్సలు అంటే సర్జరీ కూడా చేస్తారు. ఎవరు, యూరాలజిస్ట్ అంటే 2 గుర్తుంచుకోండి. ఒకటి మూత్రనాళాల వ్యాధులకు చికిత్స చేస్తాడు, దానికి సంబంధించిన శస్త్రచికిత్సలు చేస్తాడు. నెఫ్రాలజిస్ట్ అంటే మూత్రపిండ వ్యాధులకు మాత్రమే చికిత్స చేస్తారు. మూత్రపిండ వ్యాధులకు చికిత్స చేస్తారు. మూత్ర నాళాలు అండ్ శస్త్రచికిత్స 2 చేసేటోడు ఎవరు, యూరాలజిస్ట్. సో దాన్ని గుర్తుంచుకున్నట్లయితే అంటే ఆ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఈ డెఫినేషన్స్ని మీరు కరెక్ట్గా గుర్తుంచుకున్నట్లయితే నెఫ్రాలజిస్ట్ అంటే ఏంటిది అంటే మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధులకు చికిత్స చేసేవాడు. యూరాలజిస్ట్ అంటే ఏంటిది, సో ఎందుకు అంటే మూత్రపిండాలకు సంబంధించి లేదా మూత్ర నాళాలకు సంబంధించినటువంటి వ్యాధులకు సంబంధించిన చికిత్స మరియు శస్త్రచికిత్సలు నిర్వహించేవారు. శస్త్రచికిత్సలు అంటే సర్జరీ చేసేవారిని ఏమంటాం, యూరాలజిస్ట్ అంటాం. సో దాన్ని మీరు గుర్తుంచుకున్నట్లయితే ఈజీగా ఆన్సర్ అనేది చేయవచ్చు. సో ఈ ప్రశ్న కూడా ఈజీనే, కానీ క్రిటికల్. ఇక్కడ మీకు ఎంత క్రిటికల్గా అడిగారు, ఏ విధంగా అడిగారో మీరు గమనించండి. సో కాబట్టి మీరు క్లియర్గా చదువుకున్నట్లయితే తప్పకుండా మీరు ఆన్సర్ అనేది ఎలాంటి తప్పు లేకుండా చేయగలుగుతారు. మన యొక్క టెస్ట్ సిరీస్ని రాసినట్లయితే ఇంకా మీరు కాన్ఫిడెన్స్గా ఆన్సర్ కూడా పెట్టగలుగుతారు.
జీడి మామిడిలో పండుగ కనిపించేది పండు కాదు, అది నిజానికి ఏంటిది పండు తొడిమ. ఇది మనకు రివిజన్ క్లాస్లో మీకు నెంబర్ ఆఫ్ టైం ఇది మీకు రివిజన్ చేయడం కూడా జరిగింది. నేను నెక్స్ట్ మిత్రమా, ఈ క్వశ్చన్ కూడా చాలా ఎక్కువ వర్షపాతంతో పాటు అధిక ఉష్ణోగ్రతలు ఉండే ప్రాంతాలలో ఈ రకమైన అడవులు ఎక్కువగా పెరుగుతాయి. సో సతత హరిత అడవులు అని చెప్పాను. మీకు అడవులు అనే పాఠం 8th క్లాస్లో ఉంది కదా, నేను మొన్న మీకు రివిజన్గా కూడా పెట్టాను. ఇంతకు ముందు కూడా ఆ యొక్క క్లాస్ని మీకు ఆ టెట్ అండ్ డిఎస్సికి ముందు కూడా పెట్టడం జరిగింది. సో ఆ 8th క్లాస్ అడవుల లెసన్ నుంచి ఈ యొక్క క్వశ్చన్ అనేది రావడం జరిగింది మిత్రమా. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ. సో కింది వాటిలో మధ్యస్థ శీతోష్ణ స్థితి కలిగి ఉన్న ప్రదేశాల్లో అని అడిగారు. ఇక్కడ మనకు ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లోకి వెళ్ళి విశాఖపట్నం మరియు ముంబైలో మధ్యస్థ శీతోష్ణ స్థితి అనేది ఉంటుంది. సో ఇది మీకు బాష్పీభవనం మీకు అనే పదానికి ఉత్తమంగా వివరిస్తున్న స్టేట్మెంట్ అడిగారు ఇక్కడ. సో ఇది మీకు వాతావరణం అదృశ్యంగా ఉండేది కాదు. సో వాతావరణ నీరు భూమి ఉపరితలం చేరుట కాదు. సో నీటిని నీటి ఆవిరిగా మార్చే ప్రక్రియను మనం బాష్పీభవనం అంటాం. ఇది మనకు 6th క్లాస్ సైన్స్లో ఉంది, 7th క్లాస్ సోషల్లో ఉంది. సో ఇది మనకు ఈజీ ఆన్సర్ మనము పెట్టగలుగుతాం. నెక్స్ట్ క్వశ్చన్, సూర్యుని చుట్టూ భూమి తిరగడం వల్ల ఉత్తరార్ధగోళంలో ఈ నెలలో పతన కోణం తగ్గుతుంది. ఇది మీకు 8th క్లాస్లో 2వ పాఠం 8th క్లాస్ సోషల్లో సూర్యుడు శక్తి వనరు అనే పాఠం ఉంది కదా. సో ఆ పాఠంని మీరు చదివినట్లయితే ఈజీగా ఆన్సర్ అనేది చేయగలుగుతారు. మే మరియు జూన్లలో సూర్యుని చుట్టూ భూమి తిరగడం వల్ల ఉత్తరార్ధగోళంలో మనకు ఆ మే అండ్ జూన్ నెలలలో ఈ పతన కోణం అనేది తగ్గుతుంది. ఇది కూడా మీకు ఈ క్వశ్చన్ని డైరెక్ట్గా మన సోషల్కి దాంట్లో మేము డైరెక్ట్గా టెస్ట్ సిరీస్లో గతంలో ఇవ్వడం జరిగింది. సో క్వశ్చన్ అనేది రావడం కూడా జరిగింది మిత్రమా. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని పీఠిక ప్రకారం భారతదేశంలో నివసిస్తున్న తమ పౌరులందరికీ ఈ క్రింది ఆదర్శాలను ఇవ్వాలని నిశ్చయించుకుంది స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం మరియు సౌభ్రతృత్వము. సో భారత రాజ్యాంగంలోని పీఠిక ప్రకారము భారతదేశంలో నివసిస్తున్న పౌరులందరికీ స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం మరియు సౌభ్రతృత్వం అనే ఆదర్శాలను ఇవ్వాలని నిశ్చయించుకుంది భారత రాజ్యాంగంలోని పీఠిక. సో భారత రాజ్యాంగంలోని పీఠికలో ఈ అంశాలు అనేటివి ఉంటాయి. మీరు చదవండి ఒకసారి. మీకు 5th క్లాస్ ఈవీఎస్లో ఉంటాయి మన రాజ్యాంగం పాఠంలో. నెక్స్ట్ మీరు దానికి సంబంధించినటువంటి 6th, 7th క్లాస్ సోషల్లో చూడండి. మరి 8th క్లాస్ సోషల్లో కూడా ఈ అంశం అనేది మనకు కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ ప్రతి దాంట్లో కామన్గా స్వేచ్ఛ ఇచ్చాడు. సో సమానత్వం ఇచ్చారు. మీరు కన్ఫ్యూజ్ అవ్వడానికి దీంట్లో మనకు 4 ఎక్కడైతే క్లియర్గా ఉన్నాయో దాన్ని మనము ఆన్సర్గా పెట్టుకోవాల్సి ఉంటుంది. కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలో కొన్ని నిర్దిష్ట కర్తవ్యాలను సార్వత్రిక అక్షరాస్యత, పర్యావరణ పరిరక్షణ వంటి పనులను చేయాలని ఇది ప్రభుత్వానికి సూచిస్తుంది. ఎవరు ఆదేశిక సూత్రాలు? సో ఇది మీరు ఒకసారి 10th క్లాస్ సోషల్లో మీరు తప్పకుండా మిత్రమా ఈ లెసన్స్ చదవండి ఒకసారి. ఫస్ట్ లెసన్, అదేవిధంగా 14వది, 15వది, 16వది ఈ 4 లెసన్స్ 10th క్లాస్లో ఒక్కసారి మీరు చూసే ప్రయత్నం చేసుకోండి. 1వ పాఠము, 14వ పాఠము, 15వ పాఠము, 16వ పాఠం. ఈ పాఠంని ఒక్కసారి మీరు చదువుకొని ఉంచుకోండి. ప్రశ్న వస్తే ఆన్సర్ చేసే విధంగా ఉండాలి. ఎందుకంటే ఇది అక్కడ నుంచే ప్రశ్నలు ఇవ్వడం అనేది జరిగింది ఈ ప్రశ్న. నెక్స్ట్ చూడండి, ఈ 4 లెసన్స్ మీరు చదివినట్లయితే మీరు లెసన్ యొక్క క్వశ్చన్ని ఏ విధంగా తిప్పించినా మీరు ఆన్సర్ అనేది చేయగలుగుతారు. పాలిటీకి సంబంధించి భారతదేశంలో సాధారణ బిల్లును ఆమోదించుటకు సంబంధించిన సరైన స్టేట్మెంట్ను గుర్తించండి. సో దీంట్లో సరైన స్టేట్మెంట్ ఏందవుతుందంటే, ఒక సాధారణ బిల్లును ఆమోదించడంలో పార్లమెంటు ఉభయ సభల మధ్య ఏవైనా విభేదాలు ఉంటే తుది నిర్ణయము పార్లమెంట్ యొక్క ఉమ్మడి సమావేశంలో తీసుకోబడుతుంది. ఇది మనకు సరైన స్టేట్మెంట్. ఇవన్నీ మీకు అవగాహన కావాలి అంటే మీకు 10th క్లాస్ సోషల్లోని 1వ లెసన్ ఒకటి చదవండి తప్పకుండా. హిమాలయాల గురించి ఉంటుంది. తర్వాత 14, 15, 16, 13, 14, 15, 16. సో ఆ యొక్క లెసన్స్ని కూడా మీరు తప్పకుండా చదవాల్సిందే. నెక్స్ట్ ఇది చూడండి, ఇది 8th క్లాస్లో ఉంది. 1885లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ మొదటి సమావేశానికి కింది వారిలో ఒకరు హాజరు కాలేదు అని అన్నారు. సో ఇది చాలా క్రిటికల్ క్వశ్చనే. అక్కడ ఏమన్నారు, మొదటి సమావేశంలో 72 ప్రతినిధులతో పాటు కొందరు పేర్లు ఇచ్చాడు. ఒకసారి మనం దాన్ని చూసే ప్రయత్నం చేద్దాం. మిత్రమా చూడండి, ఇక్కడ మొదటి సమావేశంలో వివిధ ప్రాంతాల నుంచి 72 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. తొలికాలపు నాయకులు కొందరైన దాదాబాయి నవరోజీ, ఫిరోజ్ షా మెహతా, భద్రాద్రి తబ్జిన్, డబ్ల్యూసి బెనర్జీ, సురేంద్రనాథ్ బెనర్జీ, రమేష్ చంద్ర దత్, బి సుబ్రహ్మణ్యం అయ్యర్ వంటి వాళ్ళు ప్రధానంగా
పాల్గొన్నారు. ఇక్కడ ఎవరి పేరు లేదు, జవహర్ లాల్ నెహ్రూ పేరు లేదు. చూడండి ఇవన్నీ మీకు ఆప్షన్లు కనిపిస్తాయి. వీళ్ళ పేర్లు మీకు మిగతా 3 ఆప్షన్లుగా వీళ్ళ పేర్లు ఉన్నాయి. చూడండి దాదాబాయి నవరోజీది ఉంది, డబ్ల్యూసి మన ఈ ఫిరోజ్ షా మొహతాజ్ ఉంది, బద్రుద్దీన్ తబ్జీ, డబ్ల్యూసి బెనర్జీ, లేదుకుంటే రమేష్ చంద్ర దత్ గురించి ఈ 4 ఆప్షన్లు ఇచ్చి ఒకటే జవహర్ లాల్ నెహ్రూ ఇచ్చారు. సో మనకు వీళ్ళ పేర్లు గుర్తున్నట్లయితే జవహర్ లాల్ నెహ్రూ పేరుని ఈజీగా మనము ఆన్సర్గా మనం లేనిటువంటి వ్యక్తిగా మనం గుర్తించవచ్చు. ఇక్కడ తొలికాల నాయకులకు సంబంధించి దాదాబాయి నవరోజీ పేరు ఇచ్చాడు, సురేంద్రనాథ్ బెనర్జీ పేరు ఇచ్చాడు, ఎస్ సుబ్రహ్మణ్యమయ్య, ఈ 3 పేర్లు ఇచ్చి ఒక పేరు అక్కడ లేనటువంటి పేరు ఇచ్చారు. అక్కడ కూడా 5-6 పేర్లు ఇచ్చారు కదా, ఆ పేర్లలో జవహర్ లాల్ నెహ్రూ పేరు లేదు. కాబట్టి మనం 72 పేర్లు ఎట్లాగో మనకు తెలియదు కాబట్టి ఆ ఉన్నటువంటి వ్యక్తుల పేర్లని మనం ఒకసారి చూసుకున్నట్లయితే లేనటువంటి వ్యక్తిని గుర్తించడం ఈజీగా అవుతుంది. కాబట్టి మనం చాలామంది జవహర్ లాల్ నెహ్రూ ఉంటాడు అనుకొని చాలామంది దీనికి రాంగ్ ఆన్సర్ పెడతా ఉంటాం వేరేది. కాబట్టి తప్పకుండా మీరు లైన్ టు లైన్ క్వశ్చన్ చదివినట్లయితే తప్పకుండా మీకు మంచి స్కోర్ అనేది వస్తుంది. మన యొక్క టెస్ట్ సిరీస్ కూడా రాయండి మిత్రమా. సో మీకు ప్రతి క్వశ్చన్ లైన్ టు లైన్ కవర్ అయ్యే విధంగా క్వశ్చన్స్ ఫ్రేమింగ్ చేసి మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను నేను. సో తప్పకుండా మీరు తీసుకొని మీకు 100% యూస్ఫుల్ అనేది అవుతుంది. గత టెట్లో కూడా ఈ ప్రశ్న ఈ అంశం నుంచి మేము ఇవ్వడం కూడా జరిగింది టెస్ట్ సిరీస్లో. దాన్ని గమనించే ప్రయత్నం చేయండి. 8th క్లాస్లో ఉంది ఇది. ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది ముల్లా అబ్దుల్ ఖయ్యూమ్ ఈ ఉద్దేశంతో అంజుమాన్ ఏ మారేఫ్ అనే సంస్థను స్థాపించాడు. ప్రజల సామాజిక, మేధో మరియు ఆర్థిక జీవితానికి మెరుగుపరిచే ఉద్దేశంతో ఈ ముల్లా అబ్దుల్ ఖయ్యూమ్ అనే వ్యక్తి అంజుమాన్ ఏ మారేఫ్ అనే సంస్థను స్థాపించాడు. సో దీన్ని గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది 7th క్లాస్ సోషల్లో ఉంటుంది, 7th లేదా 6thలో. చెంగల్పట్ జిల్లాలో ఉత్తర మెరూరులోని శాసనాలు ఈ వివరాలను తెలియజేస్తాయంటే చోళుల కాలంలో సభ నిర్వహించిన విధానంను ఇవి తెలియజేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఈ ప్రశ్న కూడా 8th క్లాస్లోకి వెళ్ళి అడిగారు. ఈ వ్యక్తి తెలంగాణ పోరాట ఉద్యమ సమయంలో అనేక బుర్ర కథలు ప్రదర్శించారు. రుక్మిణీదేవి ఇచ్చారు, బాల సరస్వతి ఇచ్చారు, విష్ణు దేశ్ముఖ్ ఇచ్చారు. నాజర్ అనేది సరైన సమాధానం అవుతుంది. సో బుర్ర కథలు అనగానే మనకు ఇతని పేరు గుర్తురాదు, చూస్తే మాత్రమే మనం ఒకసారి చదివితే మాత్రమే ఆ యొక్క ఆన్సర్ని పెట్టగలుగుతాం. చూడండి లైన్ టు లైన్ డైరెక్ట్ అడిగారు, ఒకసారి చూద్దాం. 8th క్లాస్లో ఉంది, 8th క్లాస్ సోషల్లో. చూడండి ఇక్కడ ఈజీగా డైరెక్ట్గా క్వశ్చన్ తెలంగాణ ఉద్యమాన్ని మెన్షన్ చేసి సో ఆన్సర్ అడిగారు. చూడండి ఇక్కడ తెలంగాణ సాయుధ పోరాట సమయంలో నాజర్ అనేక బుర్ర కథల ప్రదర్శనలు ఇచ్చాడు. చూడండి నాజర్ లైన్ డైరెక్ట్ క్వశ్చన్ ఇచ్చాను కదా, తెలంగాణ సాయుధ పోరాటంలో కింది వారిలో బుర్రకథ ప్రదర్శనలు ఇచ్చిన వారు ఎవరని అడిగాడు ప్రశ్న. సో మనకు ఆన్సర్ ఏంటి, నాజర్ అనేది సరైన సమాధానం అవుతుంది. ఇది మనకు 8th క్లాస్లో ఉంది. మీరు తప్పకుండా దీన్ని మీరు 188 పేజ్ నెంబర్ కూడా. సో మీరు ఇలాంటి ప్రతి లైన్ టు లైన్ చదివినట్లయితేనే మంచి స్కోర్ అనేది సాధించగలరు. మీకు రివిజన్ క్లాస్లో కూడా ఇవి మీకు రివిజన్ చేసే ప్రయత్నం చేయండి. మీరు ఒకసారి నా రివిజన్ క్లాస్ కింద మీరు ఈజీగా మీరు ఆన్సర్ అనేది చేయగలుగుతారు మిత్రమా. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఈ పర్వత శ్రేణులు హిమాలయాలు ఏర్పడిన చివరి దశలో ఏర్పడి. ఇది 10th క్లాస్ సోషల్లో మొదటి లెసన్ నుంచి వచ్చింది. చూడండి ప్రతిసారి 10th క్లాస్ సోషల్ ఫస్ట్ లెసన్ కావచ్చు, అదేవిధంగా 14, 15, 16 లెసన్స్ ఇవి మన స్వతంత్ర ఉద్యమం గురించి, భారత రాజ్యాంగం గురించి, ఆదేశిక సూత్రాల గురించి. సో దాంట్లో ఉంటుంది ఈ 3 లెసన్స్. ఇది ఒక 4వ లెసన్. ఫస్ట్ లెసన్ హిమాలయాలకు సంబంధించి ఉంటుంది. సో భారతదేశ నైసర్గిక స్వరూపాలకు సంబంధించి ఉంటుంది ఫస్ట్ లెసన్. ఇది కూడా 10th క్లాస్ నుంచి అడిగారు. చూడండి మీరు 10th క్లాస్లో డైరెక్ట్ బిట్ అడిగారు, డైరెక్ట్ ఉంటుంది, ఒకసారి చూద్దాం. చూడండి ఇక్కడ డైరెక్ట్ క్వశ్చన్ శివాలిక్ శ్రేణి ఆన్సర్ మనకు శివాలిక్ హిమాలయాల ఆవిర్భావ చివరి దశలో ఏర్పడ్డాయి. ఏమంటారు, హిమాలయాల ఆవిర్భావంలో చివరి దశలో ఏర్పడ్డవి ఏమిటి అని అడిగారు. ఏంటి మనకు శివాలిక్ శ్రేణి ఆన్సర్. సో హిమాలయాలు ఏర్పడిన ఆవిర్భావంలో చివరి దశలో ఏర్పడినటువంటి హిమాలయాలు ఏవి అంటే శివాలిక్ శ్రేణి. సో మనకు అందుకే నేను ఏమంటున్నాను, ఫస్ట్ లెసన్ 10th క్లాస్లో ఫస్ట్ లెసన్, అదేవిధంగా 14, 15, 16. సో ఈ స్వతంత్ర ఉద్యమం ఒకటి, భారత రాజ్యాంగం గురించి ఒకటి, భారత ఎన్నికలకు సంబంధించి ఒక లెసన్ ఉంటుంది. సో వాటిని మీరు ఖచ్చితంగా ఒక్కసారి చదవాల్సిందే. 10th క్లాస్ సోషల్లో ఉన్నటువంటి అంశాలను ఒకసారి చూడండి. సో మనం చూసినట్లయితే మనం ఆన్సర్ ఈజీగా చేయగలుగుతాం, చూడకపోతేనే మనకు నష్టం కదా. చూడండి ఈ పర్వత శ్రేణులు హిమాలయాలు ఏర్పడిన చివరి దశలో ఏర్పడ్డాయి. శివాలిక్ శ్రేణులు హిమాలయ ఏర్పడిన చివరి దశలో ఏర్పడ్డవి ఏంటి, శివాలిక్ శ్రేణులు. డైరెక్ట్ ఆన్సర్. కాబట్టి మీరు తప్పకుండా ఒకసారి ఆ లెసన్స్ని చదివే ప్రయత్నం చేయండి మిత్రమా. సో ఇవి మన ఈవీఎస్కి సంబంధించినటువంటి ప్రశ్నల ఎనాలిసిస్ మిత్రమా. ఇవి మెథడ్కి సంబంధించి నెక్స్ట్ వీడియోలో మీకు మిగతా సెషన్లో వచ్చినటువంటి
అన్ని ప్రశ్నలు రివిజన్ చేద్దాం. మనము ఏ విధంగా వచ్చింది ప్రశ్నల సర్వే చూశారు కదా. సో క్వశ్చన్ మనకు టెక్స్ట్ బుక్ లో ఏ విధంగా బిట్ ఉంది, క్వశ్చన్ ని ఏ విధంగా తిప్పి ఇచ్చాడు అనేది కూడా మనం గమనించాం కదా మిత్రమా. సో ఆ విధంగా మీ యొక్క ప్రిపరేషన్ చేయండి. తప్పకుండా జాఫర్ ఎడ్యుకేషన్ టెస్ట్ సిరీస్ ని మీరు తీసుకున్నట్లయితే తప్పకుండా మీకు మంచి స్కోర్ రావడంలో ఆ టెస్ట్ సిరీస్ 100% ఉపయోగపడుతుంది. ప్రతి లైన్ టు లైన్ క్వశ్చన్ తయారు చేయడం జరిగింది. దీంట్లో ఎలాంటి సందేహం లేదు మిత్రమా. రెండోది మిత్రమా, మీ యొక్క సపోర్ట్ని లైక్ ద్వారా అందించే ప్రయత్నం చేయండి. నేను మరీ నెక్స్ట్ వీడియోలో మీకు మిగతా సెషన్లో వచ్చినటువంటి అన్ని షిఫ్ట్లలో వచ్చినటువంటి అన్ని క్వశ్చన్ పేపర్ల అన్ని రివిజన్ వీడియోస్ అన్నీ మీకు వారం రోజులలో రోజు ఒక వీడియో మీకు అందిస్తాను ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి. రేపు మీకు సైకాలజీకి సంబంధించి షిఫ్ట్ 1 నుంచి షిఫ్ట్ లాస్ట్ వరకు ఎన్ని ఎగ్జామ్ సెషన్లో జరిగాయో అన్ని సెషన్లకు సంబంధించినటువంటి అన్ని ప్రశ్నలు వాటి యొక్క సమాధానాన్ని రేపు మనం తప్పకుండా క్లియర్గా అన్నీ తెలుసుకుందాం. ప్రశ్నల సరళి ఏ విధంగా వచ్చింది, క్వశ్చన్స్ ఎలా వచ్చాయి, సైకాలజీకి సంబంధించి దాదాపుగా అన్ని సెషన్లో కలిపి మీకు ఒక 200 పైనే క్వశ్చన్స్ ఉంటాయి. సో 200 క్వశ్చన్స్లో మళ్ళీ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ రిపీట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో మీరు చేయాల్సిందల్లా ఏం లేదు మిత్రమా, మీ యొక్క సపోర్ట్ని ఒక లైక్ ద్వారా అందించండి. వీలైనంత ఎక్కువ మందికి వీడియోని షేర్ చేయండి. మీ యొక్క సపోర్ట్ మీ బంధువులకు అందించే ప్రయత్నం చేయండి. సో మీ జిల్లా వారు కాకుండా మిగతా జిల్లాల వారికి మీరు ఎట్లా వారు మీకు కాంపిటీషన్ కాదు కాబట్టి సో వారికి షేర్ చేసే ప్రయత్నం అన్న చేయండి. ఎందుకంటే కాంపిటీషన్ ఫీల్డ్లో ఖచ్చితంగా మనకు పక్క వారు కాంపిటీషనే కాబట్టి సో ఆ సెల్ఫిష్నెస్ అనేది అందరికీ కామన్గా ఉంటుంది. కాబట్టి నేను అందుకే మీకు క్లియర్గా చెప్పే ప్రయత్నం కూడా చేస్తున్నాను. కాబట్టి ఈ వీడియో మీకు 100% యూస్ఫుల్ అవుతుంది మిత్రమా. సో వే ఆఫ్ ఎలా క్వశ్చన్ వస్తుంది అనేది మీకు అండర్స్టాండింగ్ అవుతుంది. సో ఇవన్నీ మీకు ఎనాలిసిస్ చేసి అందించే ప్రయత్నం చేస్తున్నాను. మీరు నెక్స్ట్ వీడియోలో మరిన్ని అన్ని షిఫ్ట్లకు సంబంధించిన క్వశ్చన్ పేపర్ ఎనాలిసిస్ మనం అందిస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నెక్స్ట్ వీడియో వస్తుంది. లేదు మీకు నచ్చలేదు, మీకు అంటే మీకు ఉపయోగపడలేదు అంటే మాత్రం తప్పకుండా నెక్స్ట్ వీడియో నేను చేయలేను మిత్రమా. తప్పకుండా మీకు మీ యొక్క సపోర్ట్ని నాకు లైక్ ద్వారా మాత్రమే మిగతాది ఏమీ ఆశించలేదు. నేను ఫ్రీనే అందిస్తాను. మీరు లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించండి. కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.